వీర్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. దీని పేరులోనే ఉందండి కండిషన్. ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం యూజ్ చేసేది కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మనం రాసిన కండిషన్ అనేది ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మీకు కావాలి అనుకున్న స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, మీరు వద్దు అనుకున్న స్టేట్మెంట్ ని స్కిప్ చేయించండి. అసలు ఈ కండిషన్ అంటే ఏంటి, కండిషన్ లో ఎలాంటి ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్స్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి, అలానే రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ గురించి మీరు క్లియర్ గా నేర్చుకోండి. వీటికి సంబంధించిన వీడియో లింక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ లో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఎన్ని రకాలంటే టోటల్ గా 5 టైప్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చి ఇఫ్, సెకండ్ వన్ వచ్చి ఇఫ్ ఎల్స్, అండ్ నెక్స్ట్ వచ్చి ఇఫ్ ఎల్స్ లేడర్, ఫోర్త్ వన్ వచ్చి నెస్టెడ్ ఇఫ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి స్విచ్. వీటి గురించి స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం అండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ఇఫ్. అసలు ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రోగ్రామింగ్ లో ఏ విధంగా యూజ్ చేస్తారు, దాని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఎలా రాయొచ్చో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, బేసిక్ గా ఒక కండిషన్ అనగానే ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవ్వాలండి. అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ లో ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అవ్వాలండి. కానీ ఈ ఇఫ్ స్టేట్మెంట్ లో ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మాత్రమే మనం ప్రింట్ చేయగలమండి. అంటే ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూషన్ అవుతుందండి. ఓకేనా. మరి ఈ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉండిద్ది అంటే ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఈ బ్రాకెట్స్ లో మనం కండిషన్ అనేది రాస్తామండి. ఓకేనా. ఈ కండిషన్ అనేది రాసిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తామండి. ఈ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో స్టేట్మెంట్స్ అనేది రాస్తామండి. ఏ స్టేట్మెంట్స్ అండి, ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ అనేది మనకి ప్రింట్ అవుతాయండి. ఇక్కడ మనకి ఇఫ్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ అండి. మనకి ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో 32 కీవర్డ్స్ చెప్పాను కదండి, వాటిల్లో ఒకటి ఇఫ్ అండి. ఇఫ్ అంటే తెలుగులో ఏంటండి, అయితే. ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఆ బ్లాక్ లో ఉన్న ఆ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయండి. ఓకేనా. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్ గా ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి బయట ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వచ్చు, లేదా ప్రోగ్రామ్ ఏది లేదనుకోండి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఓకేనా. ఎలాంటి అవుట్పుట్ రాదు. అంటే ఇక్కడ మనకి సింటాక్స్ అనేది ఏ విధంగా రాస్తామండి ప్రోగ్రామింగ్ లో, ఇఫ్ కండిషన్ రాసి ఆ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో మనకి ట్రూ స్టేట్మెంట్స్ అనేది రాస్తామండి. ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయండి. దీని యొక్క ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతాయి, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది, లేదా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. లేదా ఆ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుందండి. ఓకేనా. ఈ ఇఫ్ స్టేట్మెంట్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక పర్సన్ అతను ఓటుకి ఎలిజిబుల్లా కాదా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏందండి, అతని ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువైతేనే మనోడు ఎలిజిబుల్ అండి. ఇక్కడ మన కండిషన్ ఎలా రాస్తామండి, అతని ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, అతని ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువైతేనే, ఇలా మనం కండిషన్ రాస్తామండి. ఇప్పుడు ఈ కండిషన్ యూజ్ చేసి మన ప్రోగ్రామ్ రాద్దాం. చూడండి, ఫస్ట్ లింక్ సెక్షన్, దాని తర్వాత మెయిన్ సెక్షన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి మెయిన్ వాల్యూ ఏందండి, ఏజ్. ఆ ఏజ్ అనేది ఇంటీజర్ వాల్యూనే కదండి. అంటే ఇంట్ అనే డేటా టైప్ తీసుకోండి, ఇంటూ ఏజ్ అనే వేరియబుల్ తీసుకోండి ఈక్వల్ టు 25. అంటే ఇక్కడ ఏజ్ అనేది వేరియబుల్ లో ముందుగానే ప్రోగ్రామింగ్ లో స్టోర్ చేశానండి. ఓకే. అండ్ CLR ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి. ఇక్కడ కండిషన్ అనేది రాయండి. ఇఫ్ కండిషన్ అనేది ఎలా రాస్తామండి, దాని సింటాక్స్ ఎలా ఉందండి, ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ లో ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, ఇలా మనం కండిషన్ రాస్తామండి. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, అండ్ ఆ కండిషన్ కరెక్ట్ అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఏం రాస్తామండి, ప్రింట్ఎఫ్ లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటు. ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి, అంటే ఆ ట్రూ బ్లాక్ అనేది క్లోజ్ చేయండి. ఫైనల్ గా గెట్ ch క్లోజ్. అంటే ఇక్కడ మనం మెయిన్ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసామండి. ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేసింది ఇఫ్ కండిషన్ లో ట్రూ బ్లాక్ ని మనం క్లోజ్ చేసామండి. ఇక్కడ మనకి మెయిన్ కోడ్ ఏందండి, ఇదే కదండి. ఇక్కడ ఏజ్ ఎంత ఇచ్చామండి, 25. ఎప్పుడైతే ఏజ్ అనే వేరియబుల్ లో 25 వాల్యూ ఇచ్చానో ఆ 25 అనేది ఏజ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుందండి. 25 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, కండిషన్ ట్రూ, అవునా కదా. కాబట్టి ఆటోమేటిక్ గా ట్రూ బ్లాక్ లోకి వెళ్ళి
అక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ అయితే ఉందో అది మనకి ప్రింట్ అవుతుందండి. ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అక్కడ గెట్.ch ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ ఏజ్ అనేది నేను 16 ఇచ్చానండి. ఇక్కడ 16 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 కండిషన్ అనేది ఫాల్స్ అండి. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్ గా ఆ ట్రూ బ్లాక్ అనేది స్కిప్ అయిందండి. డైరెక్ట్ గా గెట్.ch దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే మనకు అక్కడ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వకుండా ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎలాంటి అవుట్పుట్ రాదు. ఓకేనా? ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని మనం డైరెక్ట్ గా సి సాఫ్ట్వేర్ లో చేద్దాం చూడండి. ఇక్కడ లింక్ సెక్షన్ అలానే మెయిన్ సెక్షన్ రాశానండి. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇక్కడ డేటా టైప్ వచ్చి ఇంట్ వేరియబుల్ వచ్చి ఏజ్ ఈక్వల్ టు 23. ఓకే, ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ చేయండి. CLR ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తున్నా అండి. ఇఫ్ చూడండి ఇక్కడ మనకి కీవర్డ్స్ అనేది రాస్తే ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకపోతే ఇక్కడ వైట్ కలర్ లో డిస్ప్లే అవుతుందండి. వైట్ కలర్ లో లేకుండా గ్రీన్ కలర్ లో డిస్ప్లే అయినాయి అనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ అండి. చెక్ చేసుకోండి. కీవర్డ్స్ ఎప్పుడు మనకి వైట్ కలర్ లోనే ఉంటాయండి. ఓకేనా? ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ కండిషన్ రాయండి. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 క్లోజ్ చేయండి. ఈ స్టేట్మెంట్ అనేది సెమీకోలన్ తో క్లోజ్ చేయకూడదండి ఎక్కడ, అది గుర్తుంచుకోండి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ అండి. ప్రింట్ఎఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ క్లోజ్. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. గెట్.ch క్లోజ్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని చెక్ చేయండి. ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. కంట్రోల్ F9. ఇక్కడ ఏజ్ ఎంత ఇచ్చామండి? 23. కండిషన్ కరెక్టే కదండి. మనకి డైరెక్ట్ గా అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఇదిగోండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. అలానే ఇక్కడ నేను వేరియబుల్లో వాల్యూ వచ్చి 13 వేస్తున్నానండి. 13 రన్ చేయండి ప్రోగ్రామ్ ని. కంట్రోల్ F9. ఇదిగోండి ఎలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. అదిగోండి ఆ బ్లాక్ లోకే వెళ్ళలేదండి. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొట్టండి. మళ్ళీ ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయ్యిందో అప్పుడే ఆ ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతుందండి. ఒకవేళ మీరు ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనేది ఒక స్టేట్మెంటే రాశారండి. ఓకే, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేయొచ్చండి. ట్రూ బ్లాక్ లో మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అంటే ఇక్కడ మీ నేమ్ రాయండి. ప్రింట్ఎఫ్ ఇక్కడ ఏ దుర్గా ప్రసాద్ అంటే ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఎండింగ్ లో స్లాష్ అని యూజ్ చేయండి. న్యూ లైన్ తీసుకోవాలి కదా. ఓకే, అలానే ఇక్కడ ఏజ్ అనేది 13 ఇచ్చామండి. 18 కన్నా తక్కువ ఇచ్చాము. అవుట్పుట్ రాదండి. ఇక్కడ నేను 25 ఇస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి. ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. కంట్రోల్ F9. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అండ్ దాని కింద ఇంకో స్టేట్మెంట్ ఏ దుర్గా ప్రసాద్. ఇలా మనకి ప్రింట్ అవుతుందండి. అంటే ట్రూ బ్లాక్ లో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే రాశారో అన్ని ప్రింట్ అవుతాయండి. ఓకేనా? ఇప్పుడు అలానే ఈ ట్రూ బ్లాక్ బయట ఇంకో స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. గెట్.ch పైన ఇక్కడ ప్రింట్ఎఫ్ థ్యాంక్ యూ. ఓకే, ఈ విధంగా రాశాను. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అనేది ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి అండ్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ లాస్ట్ లో కూడా స్లాష్ అన్ అనేది యూజ్ చేశానండి. ఇక్కడ మనకి ఎలా ప్రింట్ అవుతుందండి? ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మనకి ట్రూ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయ్యి బయటకు వచ్చేసి అక్కడ ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో అవి మొత్తం ప్రింట్ అవుతాయి. అక్కడ బయట మనం ఇంకో ప్రింటర్ స్టేట్మెంట్ రాసాం కదండి థ్యాంక్ యూ అని, అది కూడా ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేయండి. కంట్రోల్ F9. ఇదిగోండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఏ దుర్గా ప్రసాద్ అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. బయటకు వచ్చేసి అక్కడ ఉన్న ఇంకో స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయిందండి. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, చూడండి ఇక్కడ ఏజ్ అనేది నేను 15 ఇచ్చానండి. రన్ చేయండి. కంట్రోల్ F9. ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వకుండా ఆ ట్రూ బ్లాక్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా బయట స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ప్రింట్ అయిందండి. ప్రోగ్రామ్ అనేది ఎలా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో చూసారు కదా. ఓకేనండి, ఇక్కడ మన ప్రోగ్రామ్ ఎలా రాసామండి, ఆ ఏజ్ అనే వాల్యూ అనేది ఎలా ఇచ్చామండి, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోనే రాసామండి. అలా కాకుండా డైరెక్ట్ గా రన్ టైమ్ లో ఏజ్ అనేది అడగాలండి. అక్కడ ఇస్తే ఆటోమేటిక్ మనకి స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఎలా రాస్తాం, ఇక్కడ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేయకుండా ఏజ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేసిన తర్వాత CLR కింద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయండి. ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అండ్ రీడ్ అవ్వాలి కాబట్టి స్కాన్ఎఫ్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫై %d. ఓకే, అడ్రస్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏందండి, ఏజ్. ఏజ్ ఆ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా ఇవ్వండి. కండిషన్ రాసేటప్పుడు వేరియబుల్స్ రాసేటప్పుడు కరెక్ట్ గా రాయండి. ఓకేనా? క్లోజ్ సెమికోలన్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి. ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. కంట్రోల్ F9. ఎంటర్ యువర్ ఏజ్ 67. ఎంటర్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఏ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ.
12 ఎంటర్. ఇదిగోండి ఓన్లీ థ్యాంక్ యూ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ట్రూ బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకేనా? ఈ విధంగా ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అనేది ఎలా రాయొచ్చండి. అలానే ఇప్పుడు ఈ అవుట్పుట్ చూడండి. ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్, ఒక ఏ వాల్యూ అడుగుతుందండి. నేను ఇక్కడ 10 ఇచ్చాను. అలానే ఎంటర్ బి నెంబర్, నేను ఇక్కడ 5 ఇచ్చానండి. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాం. ఏ నెంబర్ వచ్చి 10, బి నెంబర్ వచ్చి 5. బి నెంబర్ కన్నా ఏ నెంబర్ పెద్దది. ఎప్పుడైతే మీరు బి నెంబర్ కన్నా ఏ నెంబర్ అనేది పెద్దది ఇచ్చారో ఏ ఈజ్ బిగ్ నెంబర్ అని రావాలండి. ఓకేనా? ఒకవేళ ఎంటర్ ఏ నెంబర్, నేను 20 ఇచ్చానండి. బి నెంబర్ అనేది 30 ఇచ్చానండి. అంటే బి నెంబర్ కన్నా ఏ నెంబర్ చిన్నది ఇచ్చాను. ఇప్పుడు మీరు ఎంటర్ కొట్టారనుకోండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకూడదు. డైరెక్ట్గా మనకి ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోవాలి. అంటే ఏ వాల్యూ అనేది పెద్దది ఇస్తేనే ఏ ఈజ్ బిగ్ నెంబర్ అని రావాలి. బి వాల్యూ పెద్దది ఇస్తే రాకూడదు. దీనికి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో మీరే ట్రై చేయండి. ఆ లాజిక్ వాటికి మీరు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.